గురువుగారు ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. సో, ఈ సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? పేరులోనే సింహం ఉంటుందమ్మా. హ్మ్. వాళ్ళ పేరులోనే సింహం. ఆ సింహ గర్జనమే వాళ్ళకి. హ్మ్. సింహంలో ఉన్నవంటి ఒక తేజస్వి ఏంటంటే, ఎప్పుడు కూడాను ఇతరులకి మేలు చేర్చుకోవాలని, హ్మ్. ఇతరులకి కలుసుకోవాలని, అందరికీ బాగుండాలని వాళ్ళకు సోషల్ మైండ్‌లో ఉంటుంటారు. అవును. ఈ సోషల్ మైండ్ ఉండేవాళ్ళు ఎట్లా అంటే, ఎక్కువ శాతము కూడా చాలా వరకు రాజకీయ రంగంలో మరి అనేక రకమైనటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా రాజకీయ రంగాల్లో ఎక్కువ శాతంలో ఉంటూ ఉంటారు. ఓకే. వ్యాపార రంగంలో కూడా ఉంటూ ఉంటారు. సో, వీళ్ళంతా ఏంటంటే చాలా వరకు కూడాను అద్భుతమైనటువంటి ఒక ఫలితం కోసం ఆశించిన నిరాశ పోతుంటారు. వీళ్ళకి వెనబొట్టు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. సో, ఆ సమయంలో ఏం చేయాలన్న కొన్ని విషయాలు చేసేటప్పుడు వీళ్ళకి అర్థం కాని ఒక విషయాలు కొన్ని ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి లాభము 6, నష్టము 9 కనపడుతుంది. కాబట్టి మీరు విశేషమైనటువంటి ఒక పూజ చేసి, విశేషమైనటువంటి ఒక దానం చేస్తే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా గురువుగారు ఈ సింహరాశి వారి జాతకంలోనే ఎటువంటి దోషాలు ఉన్నా గాని తొలగిపోవాలంటే ఈ నెల వారు ఏమేం దానం చేయాలి అంటారు? ముఖ్యంగా వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాలి. ఆలయ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం ఆలయ చేసుకోవాలి. దర్శనానికి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి హ్మ్. అఖండ గండా దీపం వెలిగించాలి. ఓకే. అఖండ కండ దీపం. గండ దీపం అని హ్మ్. ఉంటుంది. ఆ గండ దీపాన్ని వెలిగిస్తే వాళ్ళ పేరు గోత్రనామాల పైన హ్మ్. ఆ గండ దీపాన్ని వెలిగిస్తే ఆ దోష నివర్ధనము తొలగిపోయి ఓకే. వాళ్ళకి ఏదైతే కూడా సహకరించలేనివంటి ఒక గ్రహాలు ఏదైతే ఉందో అవి కూడాను సహకరించి హ్మ్. ముందుకు సాగించడానికి ఉంటుంది. హ్మ్. మరియు అదే విధానంగా కిలంబ బియ్యము, ఒక బియ్యం. వస్త్రము, హ్మ్. ఒక పేద బ్రాహ్మణునికి దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువుగారు.